హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య నవీన్ అఫీషియల్. ఈరోజు వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? మై మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. సో ప్రస్తుతానికి ఇప్పుడే లేచేసి ఇల్లంతా ఊకేసి తూడ్చేసాను అనమాట. సో వీడియో తీసాను యాక్చువల్లీ మొత్తం, కాకపోతే మా డుగ్గు బేబీ గాడు ఫోన్ ఆగమాగం చేసేసి వీడియోస్ కొన్ని డిలేడ్ అయిపోయాయి. సో ఉన్నంత వరకు నేను షూట్ చేసిన దీంట్లో యాడ్ చేస్తాను. ఇల్లంతా ఊకేసి తూడ్చేసి ఇప్పుడు వచ్చేసి మా డుగ్గు బేబీ గారికి స్నానం చేయించేసాను. హెయిర్ వాష్ చేయించాక ఆల్మోస్ట్ 1 వీక్ అయింది. వాడికి హెల్త్ బాగాలేదనమాట. రీసెంట్గా కోల్డ్ అవ్వడం వల్ల పిల్లలకి హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది కాదు కాబట్టి మళ్ళీ హెయిర్ వాష్ చేస్తే కోల్డ్ అవుతుంది అని చెప్పేసి చేయించలేదు. ఇలా క్యూట్గా అయితే రెడీ చేశాను. మా డుగ్గు బేబీ గారు చిన్నప్పటి డ్రెస్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. నేను వచ్చేసి స్నానం చేసుకొని ఇక్కడ పూజ చేస్తున్నాను అనమాట. ఈరోజు ఫ్రైడే, సో అందుకే పూజకి చేస్తున్నాను అనమాట. నేను అన్ని ఫ్లవర్స్ అని తీసేసి మళ్ళీ ఫ్రెష్ ఫ్లవర్స్ పెడుతున్నాను. నేను ఎక్కువ ట్యూస్డే ఫ్రైడే 2 days కంపల్సరీ చేస్తాను. వీక్లీలో 2 days కంపల్సరీ. మిగతా ఒకవేళ ఫెస్టివల్స్ వస్తే ఆ వీక్లో ఫెస్టివల్ డే కూడా చేస్తాను అనమాట. రెగ్యులర్గా అయితే నేను పూజ ఏం చేయను. ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకుంటారు అంతే. నాకు అంత వీలు అవ్వదు మా డుగ్గు బేబీ గాడితో. సో నేను ఎక్కువ ట్యూస్డే హనుమాన్కి నమ్ముతాను, ఫ్రైడే లక్ష్మీదేవికి, కాబట్టి 2 days కంపల్సరీ పూజ చేస్తాను అనమాట. సో ఇలా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నవీన్ కొంచెం వర్క్ ఉందని చెప్పేసి బయటికి వెళ్ళాడు, విలేజ్కి వెళ్ళాడు అనమాట. సో అందుకనే కొంచెం నాకు వర్క్ చేసుకోవడం, ఇంట్లో డుగ్గును చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. మార్నింగ్ టైంలో తను ఉంటాడు కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటుంది అనమాట. నాకు ఫాస్ట్గా వర్క్ చేసుకుంటాను. డుగ్గు ఏడ్చినా తను చూసుకుంటాడు అనమాట. ఇంకా నైట్ కూడా అంతే. సో ఇక్కడ వచ్చేసి పూజ కంప్లీట్ అయిపోయింది. మా డుగ్గు బేబీ గాడు వచ్చి నా దగ్గర కూర్చున్నాడు అనమాట. వాడికి పూజలు అంటే చాలా ఇష్టం. వాడి చేతిలో చూడండి గంట ఉంటుంది. నేను పూజ చేసినంతసేపు కొడుతూనే ఉంటాడు అనమాట. గంట తీసుకొని ఇల్లంతా తిరుగుతుంది. సో వాడికి వచ్చేసి గంధం ఇంకా బొట్టు పెడుతున్నాను అనమాట. ఇంట్లో ఎంతమంది అబ్బాయిలు ఉన్నా అమ్మాయి ఉన్నంత కళ అయితే ఉండదు, అంతే కదా? కామెంట్ చేయండి. సో ఇక్కడ డుగ్గు బేబీ గారికి వచ్చేసి పాలు కాగబెడుతున్నాను అనమాట. పిల్లలకి పాలు బాగా మరలిన తర్వాత తాపండి, లేదంటే స్టమక్ పెయిన్ అది వచ్చే ఛాయిస్ అయితే ఉంటుంది అనమాట. వాడికి పాలు తాగిపించేసి మార్నింగే రైస్ కడిగి పెట్టాను వాడికి బ్రేక్ఫాస్ట్ కోసం. అవి నానాయి. ఇప్పుడు కడిగేసి స్టవ్ మీద పెట్టేస్తే ఉడకడానికి కొంచెం మినిమం 40 minutes అలా పడుతుంది అనమాట. వాడు పాలు తాగేశాడు కాబట్టి రైస్ తినేసరికి ఇంకా ఎగ్జాక్ట్లీ 40 minutes అట్లా అవుతుంది కాబట్టి వాడికి ఓకే. ఇంకా నా కోసం నేను పాలు కూడా కొంచెం వేడి చేసుకుంటున్నాను, చల్లగా అయిపోయాయి కాబట్టి కాఫీ తాగుదామని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి కాఫీ కలిపేసుకుంటున్నాను నేను. రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ఎవరికైనా హడావిడి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లు, టీలు, కాఫీలు. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా ఎక్కువ బిజీ అయిపోతామన్నమాట పేరెంట్స్. మదర్కి అయితే ఇంకా ఎక్కువ వర్క్ ఉంటుంది ఇంట్లో. మా డుగ్గు బేబీ గారు చిన్నగా ఉన్నాడు కాబట్టి కొంచెం ఓకే, బట్ నవీన్ వెళ్తాడు కాబట్టి కొంచెం బ్రేక్ఫాస్ట్ అదంతా ఫాస్ట్గా చేసిస్తూ ఉంటాను. మా డుగ్గు బాబు గారు కొంచెం పెద్దగా అయ్యాక స్కూల్కి వెళ్తే ఇంకా నేను రన్నింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. ఇలా ప్రశాంతంగా కూర్చొని కాఫీ తాగితే వచ్చే మజానే వేరుంటుంది. ఉన్న టెన్షన్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకా నవీన్ లేడు కాబట్టి నేను ఇంకా ఏం తినాలనిపించలేదు. బ్రేక్ఫాస్ట్కి ఓన్లీ కాఫీ తాగి బనానా తినేసాను. నవీన్ ఉంటే కంపల్సరీ చేస్తానన్నమాట. ఇంట్లో ఒక్కరిమే ఉంటే ఎందుకో వండుకోవడం, తినడం అస్సలు తినాలనిపించదు. నాలాగా మీకు కూడా అంతేనా? కామెంట్ చేయండి. సో మా డుగ్గు బేబీ గారితో ఇలా కొద్దిసేపు టైం స్పెండ్ చేశాను. ఈ వీడియో వచ్చేసి ఇంతే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.